నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ప్రముఖ సినీ పాటల రచయిత భువన చంద్ర కుటుంబ సమేతంగా సులూరుపేటలోని శ్రీ చెంగలమ్మ పరమేశ్వరిదేవి ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ న్యూస్ తో భువన చంద్ర మాట్లాడుతూ అమ్మవారి గురించి చెప్పిన మాటలను మనం ఇప్పుడు ఎస్ఎస్ న్యూస్ లో చూద్దాం. చెప్పండి సార్. లేదు, ఎన్ని వేల సార్లు చెంగాలమ్మ వారి దర్శనం చేసుకున్నాను, తనివి తీరదండి. సో నేను ఎప్పుడు ఇటువైపు క్రాస్ అయినప్పుడల్లా వెళ్ళేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు తప్పనిసరిగా అమ్మవారిని చూసుకునే వెళ్తాను. ఇంకోటి ప్రార్థిస్తా, అమ్మ మళ్ళీ 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 పునర్దర్శనం కావాలి నాకు. ఎందుకంటే ఎన్నిసార్లు చూసినా తనివి తీరదండి. పుట్టింటికి వచ్చిన అంత ఆనందం కలుగుతుంది. అమ్మ దగ్గరికి వెళ్తే ఎంత సంతోషం బిడ్డకి కలుగుతుందో, స్వామివారి దగ్గరికి అమ్మవారి దగ్గరికి అంత సంతోషం. ఇది ఒక అద్భుతం, అద్భుతం. మీ నిజ జీవితంలో కొన్ని సంఘటనలు చెప్పండి సార్, అమ్మవారిని మొక్కుని. నేను అమ్మవారి దగ్గరికి వెళ్ళి నేను చాలాసార్లు అనుకుంటాను, ఇది అడుగుదాం అది అడుగుదాం అని. అమ్మని చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది అనమాట, ఎందుకు అడగాలి, అమ్మకి తెలుసు కదా మనకేం కావాలో అమ్మకే తెలుసు కదా. అందుగురించి అమ్మే ఇస్తుంది. జీవితంలో నిజంగానండి మొట్టమొదటిసారి నేను వచ్చింది ఇప్పుడు ఎన్నిసార్లు అనుకున్నా మొదట్లో నాకు కుదిరేది కాదు. వెన్నెల కంటే నేను ఇద్దరం కలిసి వచ్చాం మొట్టమొదటిసారి. వచ్చినప్పుడు అమ్మవారిని చూసిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది, అసలు నేను ఏం మిస్ అవుతున్నాను జీవితంలో. ఇటు నుంచి ఇన్నిసార్లు నేను బెజవాడ వెళ్తున్నాను కదా కాదు, ఒక్కసారి నేను అసలు ఎందుకు దిగలేదు అని. ఆ తర్వాత కోటి చెప్పాడు, మ్యూజిక్ డైరెక్టర్ కోటి, ఆయన క్యాసెట్ కూడా చేశారు. చేసిన తర్వాత అన్నయ్య అద్భుతంగా ఉంటుంది అమ్మవారు అంటే, నేను చేసింది ఏంటంటే అమ్మవారి దర్శనం అయ్యి బయటికి వెళ్ళిన తర్వాత కోటికి ఫోన్ చేసి చెప్పాను, అన్న నేను అమ్మవారిని చూశాను, చెప్పలేని ఆనందం కలిగింది. ఈసారి నుంచి ఎప్పుడు నేను ఇది క్రాస్ చేసినా ఖచ్చితంగా తప్పనిసరిగా అమ్మని చూసి వెళ్తాను. ఒకటి ఉందండి, మీరు ఏ కండిషన్లో సర్వకాల సర్వావస్థల్లోనూ ఒకసారి మీరు మనసులో అమ్మవారిని తలుచుకుంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఏదో మేఘాలు గాలికి తేలిపోయినట్టుగా తేలిపోతాయి. నిజమండి, ఎంత శక్తి లోపల అమ్మవారి ఉంది అంటే కళ్ళ వంక మనం ఒకసారి చూస్తే చాలు జన్మదిన ఒక ఆసరా, నేను ఉన్నాను కదా నీకు అనే ఒక ధైర్యం కలుగుతుంది, ఒక శాంతి కలుగుతుంది, ఒక ఆనందం కలుగుతుంది. చాలా చాలా నాకేంటంటే ప్రతిరోజు శాంతి జరిగిస్తాను సరే ఇటు వెళ్ళేటప్పుడు అమ్మవారిని చూడాలని మేమిద్దరం వస్తామండి. ఎప్పుడు ఖచ్చితంగా వస్తాం, రెడ్డి గారిని కలుసుకుంటాం. ఎందుకంటే వారిని చూస్తే ఆనందం ఏంటంటే నిత్యం స్వామివారి సేవలో ఉంటున్నారు కదా మీరందరూ. ఎంత ధన్యులు అంటేనండి, ఆయన ఎన్ని జన్మల పుణ్యం రెడ్డి గారు, మీకు ఎన్ని వేల జన్మల పుణ్యం అంటే నిత్యం అమ్మవారిని పొద్దున సాయంకాలం మధ్యాహ్నం దర్శించుకునేటటువంటిది. ఇది ఒక జన్మ పుణ్యం కాదండి. చాలా చాలా సంతోషం. మీరందరూ ఇక్కడ ఉండటం ఏంటంటే మా సౌభాగ్యం అండి. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ చూడటం, తర్వాత మీరు సభ్యులుగా మీరు ఉండటం, దీనికి చాలా ఆనందం సార్. వెరీ వెరీ హ్యాపీ. లేదండి, చాలా 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 సంతోషం. అమ్మవారి సేవలు ధరించడం అనేది నార్మల్గా అయితే భయపడతామండి. అమ్మవారి ప్రసాదం ఉంటే ధైర్యం వస్తుంది. కృష్ణాష్టమి పండుగను పురస్కరించుకొని సులూరుపేట యాదవ సంక్షేమ సంఘం వారు సులూరుపేట మండలం నాదెల్లవారి కండ్రిక గ్రామంలోని శ్రీకృష్ణ మందిరం వద్ద జరుగుతున్న కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొని స్వాముల వారికి పూజా సామగ్రిని సమర్పించారు.
चारणे नमः तुलसीधामभूषणाय नमः स्यमन्तकमनीये नमः कुब्जकृष्णाभद्राय नमः माये नमः परमपुरुषाय नमः मुष्टिकासुरचारणमण्डलिता विशारदाय नमः संसारवैरणे नमः संसारे नमः मुरारे नमः नरकान्तकाय नमः अनादि ब्रह्मचारिणे नमः कृष्णशुभाय नमः शिशुपाल शिरश्छेदाय नमः दुर्योधनकुलान्विते नमः विदुराकुलवरदाय नमः विश्वरूप प्रदर्शकाय नमः सत्यवासे नमः सत्यसंकल्पाय नमः सत्यभामानताय नमः जय नमः सुभद्रपूर्वजाय नमः विष्णवे नमः भीष्मविदकाय नमः जगद्गुरुवे नमः जगन्नाथाय नमः वेणुगान विशारदाय नमः वृषभासुरवन्दसे नमः बाणासुरकराङ्कृते नमः युधिष्ठिरवृषाय नमः भर्यपुरन्तकाय नमः पार्थसारथये नमः अव्यक्ताय नमः गीतामृतमहोदयाय नमः कालीयपणिमाणिक्यरञ्जन श्रीपदाम्बुजाय नमः दामोदराय नमः यज्ञभोत्रे नमः दानवेन्द्रविनाशनाय नमः नारायणाय नमः परब्रह्मण्ये नमः पन्नगसेवाहनाय नमः जलक्रीडा समस्त गोपी वस्त्रापहाराय नमः पुण्यश्लोकाय नमः तीर्थकराय नमः वेद्याय नमः दयानिधे नमः सर्वतीर्थकाय नमः सर्वग्रहरूपिणे नमः परत्पराय नमः अनंताय नमः श्रीपद्मनाभाय नमः ओम श्री गोपाल कृष्ण परब्रह्मण्ये नमः ओम क्लीं कृष्णाय गोविंदाय गोपी जनवल्लभाय नमः स्वाहा ओम नमो भगवते वासुदेवाय ओम नमो नारायणाय नमः स्वाहा आदित्यादि सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र सिंधुर्भुश्च राहुवे केतवे नमः आवाहयामि सर्वेश्वर परमेश्वर जगदीश्वर कृपया देहि सान्निध्यं शरणागत वत्सलं सर्वलोकांतर व्याप्तं हृदयं स्थितं सादरं सायुधं सांगं सवाहनं सर्वेश्वरं सर्वजनरक्षकं गोवर्धनोद्धारं गोपी जनमन्दारं लक्ष्मीं क्षीर समुद्रराजतनयां श्रीरंगधामेश्वरीं काशीभूत समस्त देववनितं రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థపై కొన్ని మార్పులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు విద్యార్థి సంఘ నాయకులు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పీడీఎస్యూ ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్ను ప్రకటించారు. ఈ సందర్భంగా సూలూరుపేటలోని విద్యార్థి సంఘాల వారు అన్ని స్కూల్స్ వద్దకు వెళ్లి స్కూల్స్ మూసివేయడం, అలాగే స్కూల్స్ కి వెళ్తున్న బస్సుల వద్దకు వెళ్లి హైవేపై వాటిని ఆపి నిరసనను వ్యక్తం చేశారు. వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్యత, వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్యత, జయప్రదం చేయండి ఇవాళ జరిగే రాష్ట్ర వ్యాప్త బంద్ను, రాష్ట్ర వ్యాప్త బంద్ను జయప్రదం చేయండి ఇవాళ జరిగే రాష్ట్ర వ్యాప్త బంద్ను జిల్లాల విద్యార్థి సంఘాల ఐక్యత, ఐక్యత జయప్రదం చేయండి రాష్ట్ర వ్యాప్త బంద్ను నా పేరు లోకేష్, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి. ఈ రోజు తలపెట్టినటువంటి వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త బంద్లో భాగంగా ఈరోజు సూలూరుపేట కానీ నాయుడుపేట కానీ సూలూరుపేట నియోజకవర్గం మొత్తం నిన్న తిరిగి విద్యార్థి సంఘాలందరూ ప్రెస్ నోట్ ఇస్తే ఈరోజు అకాడ్ స్కూలు కొద్ది కూడా చలనం లేకుండా మమ్మల్ని ఏం చేస్తారనే ధీమాతో ఈరోజు స్కూల్ నడుపుతా ఉన్నారు. దీనిలో భాగంగానే ఈరోజు సూలూరుపేట నేషనల్ హైవేలో సూలూరుపేట నుంచి వెళ్తున్నటువంటి 4 బస్సులను ఆపేసి మేము ప్రిన్సిపల్ గారితో మాట్లాడి, సార్ ఈరోజు రాష్ట్ర వ్యాప్త బంద్ ఖచ్చితంగా మీరు పాల్గొనాలా, డిమాండ్స్ వాళ్ళకి తెలియజేసిన తర్వాత ఓహో మన రాష్ట్రంలో మన దేశంలో విద్యార్థి సమస్యలు ఎలాగున్నాయా అని వాళ్ళు అర్థం చేసుకొని ఈరోజు లీవ్లు ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కొన, అలాగే పీడీఎస్ ప్రసాద్, మానస పాల్గొన్నారు. సూలూరుపేటలోని షా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారు వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డేను ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం స్థానిక డిఆర్డిఎల్ కాలనీలోని మల్టీపర్పస్ హాల్లో శ్రీహరికోట రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. 75 ఏళ్ల వయసు దాటిన షా రిటైర్డ్ ఉద్యోగుల దంపతులకు ఘనంగా సన్మానించి సత్కరించారు. షా డిప్యూటీ డైరెక్టర్ సెంథిల్ కుమార్ చేతుల మీదుగా సన్మానాలు జరిపించారు. అనంతరం చెన్నైకి చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ పన్నీర్ ద్వారా ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పర్మనెంట్ ఈవైడి సాంబశివయ్య, ప్రధాన కార్యదర్శి కుమారస్వామి, వైస్ ప్రెసిడెంట్ ప్రేమనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇంతటితో సమాప్తం.